బీజేపీ సపోర్ట్ చేసిందని మీరు అంటారు. అదే అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మొన్నటి వరకు అంటే కేసు కోర్టులో ఉన్నది కాబట్టి సమస్యగా ఉండే. ఇప్పుడు ఎందుకు వాళ్ళు మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని ఒక చట్టంగా మార్చి దాన్ని పూర్తి చేయొచ్చు కదా? చేయకుండా అక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మన తెలంగాణనే తీసుకుంటే మేము కట్టుబడి ఉంటాము అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కానీ బయటకు వచ్చేసరికి 4 రోజులు పోయేసరికి అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ సభలు పెట్టేసి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నాడు. అంటే ఓట్ల కోసము వాళ్ళ అవసరాల కోసము మేము చేస్తామంటా ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఒక పరిష్కారం దిశగా తీసుకుపోతలేవు 2 జాతీయ పార్టీలు అనేది నా ఆరోపణ. మీది ఆరోపణే, అది అందులో సత్యం లేదు కదా. ఎందుకంటే ఈ దేశంలో అతలాకుతలమైన సమస్య రామ మందిరం, బాబ్రీ మసీద్ సమస్య. ఈ దేశంలో అతలాకుతలమైన సమస్య, ఇంకా దీనికంటే 100 రేట్లు అతలాకుతలమైన సమస్య. పార్లమెంటు పరిష్కారం చూపెట్టిందా, సుప్రీంకోర్టు పరిష్కారం చూపెట్టిందా? ఓకే, అక్కడ మేము రామ మందిరం కట్టనీయనన్న వాళ్ళు ఏం చేసిండ్రు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సపోర్ట్ చేశారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఒప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు రామ మందిరం కట్టే అవకాశం అక్కడ ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5గురిదే. 5 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అంగీకరించి అక్కడ పూర్తి అయిపోయింది కదా. ఒక దిక్కు రామ మందిరం పూర్తి అయిపోయింది, ఒక దిక్కు బాబ్రీ మసీద్ కూడా దానికి 5 కిలోమీటర్ల దూరంలో పూర్తి అవుతుంది కదా. ఫైనల్ నిర్ణయం అక్కడ ఎక్కడ జరిగింది? దేశాన్ని అతలాకుతల సమస్య జరిగిన సుప్రీంకోర్టు సాల్వ్ చేసింది కదా. బీజేపీకి మెజారిటీ లేదనే, అంటే ఇప్పుడు బీజేపీ మెజార్టీ లేదన్నా వాళ్ళు బిల్లు పెట్టుకోవచ్చు. కానీ కోర్టు వివాదాలు ఉన్న సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఇప్పుడు కోర్టు వివాదం ఉన్న సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించడానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను ఒక మాట, ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థకు ఉన్న గౌరవంతో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కేసుని ఇంకా వాళ్ళు ఇంటర్ఫేర్ కాలేదండి. ఇప్పుడు మీరు చెప్పండి, మన కేసు కంటే, వర్గీకరణ కేసు కంటే రామ మందిర కేసు చాలా దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కేసు కదా నాన్న. మరి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న ఈ రోజుల్లో కూడా వాళ్ళు పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి బలవంతంగా రామ మందిరం కట్టలేదు కదా. అదే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే 2 వర్గాలు గౌరవించినాయి కదా. కట్టాలనేటోళ్ళు, కట్టదేంటోళ్ళు కూడా గౌరవించి సాంప్రదాయంగా ఇవాళ ముందుకెళ్ళడానికి దారితీసింది కదా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకు విలువ లేదా? ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ అని తమ్ముడు చెప్పాడు కదా. ఏ వ్యవస్థ ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోవద్దు కదా. ఏ వ్యవస్థ పరిధి ఆ వ్యవస్థదే. అట్లాంటప్పుడు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు నేను చేస్తాను ఎట్లా అంటారు? సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే, గతంలో 2004లో 5 జడ్జీలు తీర్పిచ్చినప్పుడు మరో 5 జడ్జీలు మళ్ళీ దీనికి అనుకూలంగా తీర్పిస్తే అది చెల్లదేమో. కానీ మరో 5 జడ్జీలు ఏమన్నారు? ఆ తీర్పును సరిచేయాలంటే మేమిచ్చిన జడ్జిమెంట్ సరిపోదు, ఇంతకంటే పెద్ద జడ్జిమెంట్ కావాలి, విస్తృత స్థాయి ధర్మాసనం కావాలన్నారు. ఇప్పుడు ఆ విస్తృత ధర్మాసనం కదా తీర్పిచ్చింది. కానీ రాష్ట్రాలకు అధికారం ఇచ్చే, రాష్ట్రాలకు ఆ బాధ్యతను అప్పచెప్పేసరికి అది పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది అసలు. అట్లా కాదు తమ్ముడా. ఇప్పుడు 2004 జడ్జిమెంట్ స్వరూపం ఏంది? రాష్ట్రాలకు అధికారం లేదు అని. అంటే దాని స్వరూపం, అంటే తీర్పు స్వరూపం చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదా లేదా అనే చర్చ జరిగినప్పుడు ఆనాడు రాష్ట్రాలకు లేదని అన్నదనుకో, మళ్ళీ రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి మళ్ళీ 5 చెప్పింది అనుకో. ఇప్పుడు మళ్ళీ 7 జడ్జీల ముందు వచ్చినప్పుడు కూడా తీర్పు స్వరూపం అదే కదా. ఉన్నదా లేదా అనేది చర్చ. అంతే. ఇప్పుడు అక్కడ మర్డర్ జరిగిందా లేదా చర్చ. ఓకే, జిల్లా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టులో వచ్చింది, సుప్రీంకోర్టులో వచ్చింది అనుకుందాం. మర్డర్ కేసు మీదే జరుగుతుంది కదా విచారణ, ఫైనల్ తీర్పు మళ్ళీ అక్కడనే జరుగుతుంది కదా అనుకుందాం. అట్లనే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో రాష్ట్రాలకు అధికారం ఉన్నదా లేదని చర్చ జరిగినప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక దానికి ఇంకా కోర్టులు, ఇంకా మళ్ళీ పార్లమెంట్ ఎవరు చేయాలా, ఎందుకు పోవాలా? ఇప్పుడు రాష్ట్రాలు అమలు చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు తెలంగాణలోనే చూస్తున్నాం మన బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ వాళ్ళు అసెంబ్లీలోనేమో మేము చేస్తాము అన్నట్టుగా ఆ రోజు తీర్పు వచ్చిన రోజు కూడా అసెంబ్లీ నడిచింది. ఆ రోజు ఇప్పుడు అది చిత్తశుద్ధి మీద ఆధారపడినదే తప్ప, నిజాయితీ మీద ఆధారపడినదే తప్ప తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే తమ్ముడు, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసే అధికారం ఉన్నదని చెప్పే నాటికే స్టేల మీద 2 రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్ స్టే మీద వర్గీకరణ అమలు జరుగుతుంది. అప్పటికే తీర్పు రాకముందే వెంటనే అది అమల్లోకి తీసుకొచ్చింది. ఏమాత్రం మార్పులు లేకుండా అమల్లోకి తీసుకొచ్చింది పంజాబ్. సేమ్ టైం తమిళనాడు కూడా స్టే మీద ఆధారపడి ఉన్నది, అది కూడా అమలు చేస్తుంది. కానీ బీజేపీ హర్యానాలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో. మొన్న హామీ ఇచ్చిన సమయంలో కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వచ్చినప్పుడు వాళ్ళు కమిషన్ వేశారు. ఆ కమిషన్ 10 రోజులు రిపోర్ట్ తెప్పించుకున్నారు.
మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. అధికారం వచ్చిన మొదటి క్యాబినెట్లోనే తీర్మానం చేసి చట్టం చేసి అమలు చేస్తుండ్రు. చిత్తశుద్ధి లేకపోతే కొంత జాప్యం జరుగుతుంది. కానీ మేము చెయ్యము అనడానికైతే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పేసింది కదా. అవును కదా, రాష్ట్రాలకు అధికారం అని చెప్పిన తర్వాత కొంతమంది ఒత్తిడి మీద కొంతకాలం అవుతుందేమో, కానీ చేసి అధికారం తర్వాత నువ్వు చేయకపోతే నువ్వు దోషిగా నిలబడవా? అందువల్ల అక్కడ సుప్రీంకోర్టులో జరిగిన చర్చ సారాంశం ఏంటంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉందా లేదా, ఇది పాయింట్. ఉన్నదని చెప్పేసింది. అంటే దాని పరిధి, విచారణ పరిధి అక్కడ వరకే. వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టమని అన్నారు అనుకో, ఆ సూచనప్పుడు వీళ్ళు అమలు చేయాల్సి వచ్చేది. రాష్ట్రాలకి అధికారం ఉన్నదన్నప్పుడు మా రాష్ట్రాల్లో అధికారం ఉన్న చోట మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి కేంద్రాన్ని రాష్ట్రాలు నిలదీయవు కొన్ని సందర్భాల్లో. అంటే మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరే ఉంటాయి, మా రాష్ట్రంలో ఉన్న పరిణామాలు వేరే ఉంటాయి. అవునా? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఉండబడే షెడ్యూల్ కులాల లిస్ట్ ఉన్నది అనుకో, అవును, పక్క రాష్ట్రానికి సంబంధం లేదు కదా. ఉండదు. అవును, ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు ఇక్కడ 59 షెడ్యూల్ కులాలు ఉన్నారు. అవును, ఇక్కడ లంబడోళ్ళు ఎస్సీలు కాదు. మరి మా కర్ణాటక పోతే ఆ లిస్టులో ఎస్సీలు వస్తాను. వాళ్ళు భాష ఒకటే దేశవ్యాప్తంగా. ఇక్కడ ముదిరాజులు బీసీలు అయిందా? ఇప్పుడు మహారాష్ట్రలో అదే మన లంబాడ సామాజిక వర్గం బీసీ. 3 రాష్ట్రాలు ఇక్కడ ఎస్టీగా వస్తారు, పక్క రాష్ట్రంలో ఎస్సీగా వస్తారు, ఇంకో రాష్ట్రంలో బీసీలుగా వస్తారు. నువ్వు అన్నట్టుగా ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు అనుకో, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ముదిరాజ్, మరి ఇక్కడ ముదిరాజ్, ఇక్కడ బీసీ. అందువల్ల ఏ రాష్ట్రంలో లిస్టు, ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆ రాష్ట్రానికి వర్తింపజేసి ఉన్నాయి. అట్లాంటప్పుడు డైరెక్ట్గా కేంద్రం జోక్యం చేసుకునే విధానం కంటే ఏ రాష్ట్రంలో ఉండబడే సిచ్యువేషన్ ప్రకారం రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పడమే సుప్రీంకోర్టు ఉద్దేశం.